ఈరోజు కథ పేరు 10 ఏళ్లుగా మూసి ఉన్న గది. గోదావరి ఒడ్డున ఉన్న ఒక పాత గ్రామంలో విశాల్ అనే యువకుడు ఉండేవాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం నగరానికి వెళ్ళినా అతని మనసు మాత్రం ఎప్పుడూ తన పాత ఇంటి జ్ఞాపకాల చుట్టూనే తిరుగుతుండేది. ఒకరోజు అతని తాతయ్య మరణించడంతో ఎన్నో సంవత్సరాల తర్వాత గ్రామానికి తిరిగి వచ్చాడు. అంత్యక్రియలు పూర్తయ్యాక అందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. ఆ రాత్రి పాత ఇంట్లో ఒంటరిగా నిద్రపోతూ ఉండగా అతని చూపు ఎప్పటి నుంచో మూసి ఉన్న ఒక గది తలుపు వైపు పడింది. చిన్నప్పటి నుంచి ఆ గది గురించి అతనికి ఎన్నో సందేహాలు. ఆ గదిని ఎప్పుడూ తెరవద్దు అని తాతయ్య చెప్పేవాడు. ఎందుకు అని అడిగితే సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అని నవ్వి తప్పించుకునేవాడు. ఇప్పుడు తాతయ్య లేరు. ఆ గది ముందు నిలబడ్డ విశాల్ గుండె వేగంగా కొట్టుకుంది. తాళం మాత్రము ఇంకా అలాగే ఉంది. ఇంట్లో వెతికితే పాత తాళాల గుత్తిలో ఒక చిన్న తాళం దొరికింది. ఆశ్చర్యంగా అది ఆ గదికి సరిపోయింది. తలుపు నెమ్మదిగా తెరిచాడు. లోపల దుమ్ము, సాలీడు గూళ్ళు తప్ప ఇంకేం కనిపించలేదు. కానీ గోడలన్నీ ఫోటోలతో నిండిపోయి ఉన్నాయి. వాటిలో ఒకే వ్యక్తి ఎన్నో వయసుల్లో కనిపిస్తున్నాడు. చిన్న పిల్లవాడిగా, యువకుడిగా, తర్వాత పెద్దవాడిగా. విశాల్ ఎప్పుడూ చూడని ముఖం అది. గది మధ్యలో ఒక చెక్క బల్లపై పాత రేడియో, ఒక డైరీ, ఒక చిన్న చెక్క పెట్టె ఉన్నాయి. డైరీ మొదటి పేజీలో ఇలా రాసి ఉంది: ఈ గది తెరిచే వ్యక్తికి నిజం తెలుసుకునే ధైర్యం ఉంటేనే ముందుకు చదువు అని. విశాల్ ఆశ్చర్యపోయాడు. డైరీ చదవడం మొదలుపెట్టాడు. అందులో తన తాతయ్య రాసిన జీవిత కథ ఉంది. చాలా సంవత్సరాల క్రితం తాతయ్యకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతని పేరు దేవ్. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకరోజు గ్రామంలో జరిగిన ప్రమాదంలో దేవ్ కనిపించకుండా పోయాడు. అందరూ అతను చనిపోయాడని అనుకున్నారు. కానీ తాతయ్య మాత్రం అతను తిరిగి వస్తాడని నమ్మకంతో ప్రతి సంవత్సరము అతని జ్ఞాపకాలను ఈ గదిలో భద్రపరుస్తూ వచ్చాడు. విశాల్ డైరీ చివరి పేజీకి చేరుకున్నాడు. అక్కడ ఒక చిరునామా, ఒక తేదీ, ఇంకా ఒక వాక్యం ఉంది. నేను లేకపోయినా దేవ్ బ్రతికే ఉంటే ఈ చిరునామాలో ఉంటాడు. అతన్ని ఒకసారి కలువు అని. మరుసటి రోజు విశాల్ ఆ చిరునామాకు వెళ్ళాడు. అది దూరంలోని ఒక చిన్న ఆశ్రమం. అక్కడ 80 ఏళ్ల వృద్ధుడు తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించాడు. విశాల్ చేతిలో ఉన్న పాత ఫోటో చూసిన వెంటనే ఆ వృద్ధుడి చేతులు వణికాయి. ఇది రామయ్య ఇచ్చాడా అని అడిగాడు. విశాల్ కళ్ళల్లో ఆశ్చర్యం. రామయ్య నా తాతయ్య. ఆ మాట విన్న వృద్ధుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అసలు నిజం అప్పుడే బయటపడింది. ప్రమాదం జరిగిన రోజు దేవ్ చనిపోలేదు. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రికి చేరాడు. జ్ఞాపక శక్తి కోల్పోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత గుర్తొచ్చేసరికి తన గ్రామం మారిపోయింది. అందరూ తనను చనిపోయాడని అనుకుంటున్నారని తెలుసుకుని తాను తిరిగి వెళ్లకుండా అనాథలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. విశాల్ తాతయ్య చివరి వరకు తన స్నేహితుడు ఒకరోజు తిరిగి వస్తాడని నమ్ముతూ ఆ గదిని అలాగే ఉంచాడని దేవ్ చెప్పాడు. ఇద్దరూ ఒకరినొకరు మళ్ళీ కలవలేకపోయినా వారి స్నేహం మాత్రము ఆ గదిలో ప్రతి వస్తువులో బ్రతికే ఉంది. విశాల్ ఆ వృద్ధుడిని గ్రామానికి తీసుకొచ్చాడు. తాతయ్య ఇంట్లోని ఆ గదిని మళ్ళీ తెరిచాడు. దేవ్ ఆ గదిలోకి అడుగుపెట్టగానే గోడలపై ఉన్న ఫోటోలను చూసి ఆపుకోలేక ఏడ్చాడు. రామయ్య, నువ్వు నన్ను ఇన్ని సంవత్సరాలు మర్చిపోలేదా అని గోడను తాకుతూ నిలబడ్డాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామస్తులందరూ సమక్షంలో ఆ గదిని ఒక చిన్న స్నేహ జ్ఞాపకాల గదిగా మార్చారు.
అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి విశాల్ ఒక మాట చెప్పేవాడు. కాలం మనుషులను దూరం చేయవచ్చు, కానీ నిజమైన బంధాలను ఎప్పటికీ చెరపలేరు. ఆ గది ఇక రహస్య గది కాదు, జీవితాంతం ఒక స్నేహితుడిని మర్చిపోని ఇద్దరు మనుషుల ప్రేమ, నమ్మకం, జ్ఞాపకాలకు నిలువెత్తు సాక్ష్యంగా మారింది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, నిజమైన బంధాలు కాలంతో మాయమవ్వవు. ప్రేమ, నమ్మకం, జ్ఞాపకాలు ఉన్నంత వరకు అవి ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.